హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు VMR లాజిక్స్. మరి వేముల సైదులు మరి సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా లేటెస్ట్ ఉపగ్రహాలు, యుద్ధ విమానాల గురించి తెలుసుకున్నాం. ఒక బిట్ తీసుకున్నప్పుడు ఎగ్జామ్లో యుద్ధ నౌకలు ఉండి ఈ మధ్యనే వచ్చేసి ఇక్కడ ఈ యుద్ధ నౌకని ఎక్కడి నుంచి పంపించారు, నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత ఆయన ప్రయాణించిన తొలి యుద్ధ నౌక పేరేమిటి, ఇండియాలో తొలి సోలార్ యుద్ధ నౌక పేరేమిటి, ఇండియా తొలి అణు జలాంతర్గాం పేరేమిటి, ఈ టైప్లో రేపు ఎగ్జామ్లో అడగబోతున్నాక ప్రధానమైన బిట్లు ఉంటాయి సార్. ఈ మధ్యకాలంలో అంతగా లాక్డౌన్ వల్ల, కరోనా వైరస్ వల్ల ఎలాంటి యుద్ధ నౌకలు కూడా రీసెంట్లీ ప్రారంభించలేదు సార్. ఈ భారతదేశంలో ఇలా ప్రపంచ దేశాలతో పాటు నావీ రంగంలో పోటీ పడుతుంది భారత్. గతంలో 1971లో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగినప్పుడు ఆ యుద్ధంలో మన నావిక దళాలే ప్రధానమైన పాత్ర పోషించింది. పాకిస్తాన్ చెందిన గాజీ అనేక యుద్ధ నౌకను సముద్రంలో ముంచేయడం జరిగింది. ఈ సమయంలో పాకిస్తాన్పై మనం 1971లో యుద్ధంలో విజయం సాధించిన గుర్తుకే ఒక డిసెంబర్ 4వ తేదీని జాతీయ నావిక దళం రోజుగా గుర్తిస్తున్నాం సార్. ప్రజెంట్లీ నావిక దళం ప్రధానాధికారి కరంబీర్ సింగ్ సార్ ప్రజెంట్లీ నేవీ చీఫ్ వచ్చేసి తను. ఈరోజు వచ్చేసి చైనా మనకు వ్యతిరేకంగా శ్రీలంకకి, మన వ్యతిరేకంగా పాకిస్తాన్కు వివిధ రకాల యుద్ధ నౌకలు కూడా అందిస్తుంది. ఈ మధ్యనే భారతదేశం 55,000 కోట్ల రూపాయలతో రానున్న రోజుల్లో 24 అణు జలాంతర్గాములు నిర్మించడానికి మనం అక్కడ టెండర్ ప్రకటించాం. ఈ టెండర్కు L&T కంపెనీ, టాటా కంపెనీ వాళ్ళు ఈరోజు పోటీ పడుతున్న యొక్క సంఘటన సార్. వచ్చేసి భారతదేశం వైమానిక రంగంలో గణనీయంగా వచ్చేసి ఆయుధ సంపదను కలిగినాం. అదేవిధంగా ఆర్మీ పరంగా కలిగినాం, నేవీ పరంగా కూడా భవిష్యత్తులో వచ్చేసి అక్కడ కావలసిన యుద్ధ నౌకలు తయారు చేసుకునే విధంగా ఈరోజు మన ప్లానింగ్ కూడా నిర్మించుకున్న సంఘటన. భారతదేశం రష్యా నుండి కొన్ని అణు జలాంతర్గామి యుద్ధ నౌకలను కూడా లీజుకు తీసుకునే యొక్క సంఘటన సార్. భారత్ మాత్రం వచ్చేసి ఇక్కడ మరి ముఖ్యంగా సార్, దీనితో పాటు ఈ భారతదేశంలో అతిపెద్ద నౌకా నిర్మాణ కేంద్రం అంటే ముంబైలో మజగావ్ డాక్. ఈ మజగావ్ డాక్ అనే నౌకా నిర్మాణ కేంద్రం గతంలో భారతదేశం అంటే ఈ భారత్లోని అతిపెద్ద నౌకా నిర్మాణ కేంద్రం. గతంలో ఇక్కడ నుంచి డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ అడిగాడు సార్, గ్రూప్ 2లో కూడా అడిగిన బిడ్డ సార్, పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి. అదేవిధంగా సార్, ఈ భారతదేశంలో ప్రధానంగా యుద్ధ నౌకలు నిర్మిస్తున్న ప్రాంతాలు మజగావ్ డాక్ ఒకటి, మరొకటి వచ్చేసి కలకత్తా నౌకా నిర్మాణ కేంద్రం, మరొకటి కొచ్చిన్ నౌకా నిర్మాణ కేంద్రం, చెన్నై నౌకా నిర్మాణ కేంద్రం. ఒక దక్షిణ భారతదేశంలో అతిపెద్ద నౌకా నిర్మాణ కేంద్రం అంటే విశాఖలో హిందుస్థాన్ షిప్ యార్డ్ సార్. విశాఖలో హిందుస్థాన్ షిప్ యార్డ్ నౌకా నిర్మాణ కేంద్రం సార్ ఇది. మరి ముఖ్యంగా దీనితో పాటు ఒక 2018కి విశాఖలో హిందుస్థాన్ షిప్ యార్డ్ నిర్మించి 50 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా
రాష్ట్రపతిగా అక్కడ వచ్చేసారు, గెస్టుగా హాజరు కావడం జరిగింది. ఈయన యొక్క 50 సంవత్సరాల యొక్క వేడుకలను కూడా రామ్నాథ్ కోవింద్ నిర్వహించిన సంఘటన సార్. దానితో పాటు 2020 సంవత్సరంలో మార్చిలోనే మిలాన్ పేరుతో మిలాన్ 2020 పేరుతో అంతర్జాతీయ నావీ విన్యాసాలు ఇక్కడ నిర్వహించుకోవాలి. కానీ అంటే వివిధ దేశాల యొక్క నావిక దళాల యొక్క అధికారుల యొక్క సమావేశం కూడా ఇక్కడ జరగాలి విశాఖలో. కానీ కరోనా వైరస్ వల్ల ఈ సమావేశం అంతగా జరగలేదు సార్. ఈ సమావేశం ఇది రద్దయిన యొక్క సంఘటన సార్. వచ్చేసి ఇక్కడ మరి దానితో పాటు సార్ ప్రధానంగా వచ్చేసి ఇక్కడ సార్ ఒక INS విక్రమాదిత్య, వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. INS విక్రమాదిత్య యొక్క మెయిన్ థీమ్ ఇక్కడ ఏంటి సార్ అంటే 2013లో భారతదేశం రష్యా నుండి ఈ యుద్ధ నౌకను కొనుగోలు చేసింది. రష్యాలో దీని పేరు అడ్మిరల్ గోర్షుకోవ్ అనే పేరు పెట్టుకోవడం జరిగింది సార్ రష్యాలో. మరి 2013లో రష్యా నుండి మన ఇండియా కొనుగోలు చేసుకున్న తర్వాత అక్కడ దీని పేరు అడ్మిరల్ గోర్షుకోవ్ ఉంటే ఇండియా 2014లో ఈ యుద్ధ నౌకకు INS విక్రమాదిత్య అనే పేరు పెట్టింది సార్. ఇండియన్ నేవీ సర్వీస్ విక్రమాదిత్య అనే పేరు పెట్టాము సార్. ఎవరి విక్రమాదిత్య అంటే శకసారిక విక్రమాదిత్య అనే బిరుదులు కలిగిన వ్యక్తి రెండవ చంద్రగుప్తుడు సార్. ఆయనకున్న బిరుదులే ఒక శకసారిక విక్రమాదిత్య అనే బిరుదులు సార్. వచ్చేసి ఇక్కడ మనం ముఖ్యంగా సార్ దీనితో పాటు మనం ఇక్కడ ఈ INS విక్రమాదిత్య యొక్క యుద్ధ నౌకను కొనుగోలు చేసిన తర్వాత నరేంద్ర మోడీ ఈ దేశానికి ప్రధానిగా ఎన్నికైన తర్వాత 2014 జూలై 14 అంటే జూన్ 14 నాడు వచ్చేసి ఇక్కడ సార్ ఈయన జూన్ 14 నాడు గోవా తీర ప్రాంతంలో ప్రయాణించిన సంఘటన. నరేంద్ర మోడీ ఈ దేశానికి ప్రధానిగా ఎన్నికైన తర్వాత ఆయన ప్రయాణించిన యొక్క తొలి యుద్ధ నౌక కూడా ఈ యొక్క INS విక్రమాదిత్య సార్. అదేవిధంగా సార్ ఈ యొక్క భారతదేశంలోనే అతిపెద్ద యుద్ధ నౌక అంటే INS విక్రమాదిత్య 2017 జనవరి 21వ తేదీన ఈ INS విక్రమాదిత్య యుద్ధ నౌకలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ATMను కూడా ప్రారంభించిన యొక్క సంఘటన సార్. ATMను ఇండియా ఏ యుద్ధ నౌకలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రారంభించిందంటే INS విక్రమాదిత్య. ఎందుకంటే యుద్ధ నౌకలో సుమారు 1500 మంది పైగా ఎంప్లాయీస్ పనిచేస్తారు. వాళ్ళకి బ్యాంకింగ్ సౌకర్యాలు కల్పించడానికి ఈ యుద్ధ నౌకలు ఇక్కడ ATMను ప్రారంభించడం జరిగింది సార్. ఇండియాలో HSB బ్యాంకులో తొలిసారిగా ATMను ప్రారంభించారు. ప్రపంచంలో తొలిసారిగా ATMను ప్రారంభించింది లండన్లో బార్కే బ్యాంకులో ప్రారంభించారు. ఒక ATM సృష్టికర్త జాన్ షెపర్డ్ బాన్ ఒక ATM యొక్క సృష్టికర్త సార్. మరి ముఖ్యంగా సార్ ఇండియాలో ఏ యుద్ధ నౌకలంటే ఈ యొక్క INS విక్రమాదిత్య యొక్క యుద్ధ నౌకలో ప్రారంభించిన యొక్క సంఘటన సార్. వచ్చేసి ఇక్కడ దానితో పాటు 2020 అంటే 2020 సంవత్సరం జనవరి 11వ తేదీన వచ్చేసి ఇక్కడ ఒడిషా రాష్ట్రంలో లేదా ఒడిషా తీర ప్రాంతంలో వచ్చేసి ఇక్కడ సార్ ఈ యుద్ధ నౌక మీద దిగిన ల్యాండ్ అయిన యొక్క తొలి ఇండియా తేలికపాటి యుద్ధ విమానం అంటే తేజస్ ఇక్కడ ల్యాండ్ కావడం జరిగింది. ప్రపంచంలో ఇలాంటి పరిజ్ఞానం కలిగిన దేశాల్లో భారతదేశం 4వ స్థానం సార్. ఈ యుద్ధ విమానం మీదనే ఈ యుద్ధ నౌక మీద ల్యాండ్ అయింది.
యుద్ధ నౌక నుండే టేకప్ కూడా తీసుకోవడం సార్ జరిగింది. తేజస్ ఈ యొక్క యుద్ధం అంటే విమానం సార్. ఎగ్జామ్లో అడుగుతాడు సార్, ఇండియా తొలి తేలికపాటి యుద్ధ విమానం ఈ మధ్యనే ఏ యుద్ధ నౌక మీద ల్యాండ్ అయి టేకప్ తీసుకుంది, లేదా క్రింది వానిలో భారతదేశం ఏ యుద్ధ నౌకను రష్యా నుండి కొనుగోలు చేసింది, లేదా దానితో పాటు భారతదేశం మరి వచ్చేసి అంటే ఏ యుద్ధ నౌకలో తొలిసారిగా ఏటీఎంను ప్రారంభించారు, లేదా నరేంద్ర మోడీ తొలిసారిగా ప్రధానమంత్రి హోదాలో ఆయన ప్రయాణించిన యొక్క యుద్ధ నౌక పేరేమిటి అడిగే యొక్క అవకాశం ఉంటుంది సార్. ఐఎన్ఎస్ విక్రమాదిత్య అనే యొక్క యుద్ధ నౌక సార్ ఇది వచ్చేసింది. ఓకే, మరొకటి సార్ ఐఎన్ఎస్ అరియంత్ సార్ ఒక 2009 సంవత్సరం జూలై 26 నాటికి భారత్ పాకిస్తాన్ల మధ్య కార్గిల్ వద్ద యుద్ధం జరిగి 10 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా విశాఖలో నిర్మించిన అతి పెద్ద యుద్ధ నౌక అంటే ఐఎన్ఎస్ అరియంత్ సార్. ఇండియా తొలి జలాంతర్గామి యుద్ధ నౌక సార్. ఇండియా మొట్టమొదటి న్యూక్లియర్ సబ్ మెరైన్ సార్ వచ్చేసింది. సముద్రం నుండి వెళ్ళిపోతున్నప్పుడు శత్రువుకు తెలియకుండానే శత్రువుపై మీదకి వచ్చి శత్రువు దగ్గరకు వచ్చేది దాడి చేయగలుగుతుంది సార్. అలాంటి యుద్ధ నౌక ఈ యొక్క ఐఎన్ఎస్ వచ్చేసింది అరియంత్ సార్. ఒక విశాఖపట్నంలో హిందుస్థాన్ షిప్ యార్డ్ నిర్మించింది. 2009లో ఈ యుద్ధ నౌకను మన్మోహన్ సింగ్ యొక్క వైపు వచ్చేసి అక్కడ ఆమె చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది సార్. ఐఎన్ఎస్ అరియంత్ అనే యొక్క యుద్ధ నౌక సార్ వచ్చేసింది. మరొకటి సార్ ఐఎన్ఎస్ సర్వేక్షక్ ఈ భారతదేశంలో తొలి సోలార్ యుద్ధ నౌక సార్ ఇది ఐఎన్ఎస్ సర్వేక్షక్. ఒక 2017 సంవత్సరం ఫిబ్రవరి 24 నాడు కొచ్చిన్ తీర ప్రాంతంలో నరేంద్ర మోడీ ప్రారంభించిన యొక్క సంఘటన సార్. ఈ భారతదేశంలో ఈ కొచ్చిన్ నౌకా నిర్మాణ కేంద్రంలో నిర్మించారు. ఈ భారతదేశంలో పూర్తిగా సోలార్తో నడిచే యుద్ధ నౌక అంటే ఐఎన్ఎస్ సర్వేక్షక్ సార్ వచ్చేసేది. ఒక భారతదేశంలో తొలి సోలార్ రైల్వే ప్లాట్ఫామ్ అంటే సార్ బీనా, అది మధ్యప్రదేశ్లో సార్. ఈ మధ్య నరేంద్ర మోడీ జాతికి అంకితం చేసిన ఆసియా ఖండంలో అతిపెద్ద సోలార్ విద్యుత్ కేంద్రం సార్ మధ్యప్రదేశ్లో రేవా. ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ చెట్టును ఎక్కడ అభివృద్ధి చేస్తున్నాం అంటే వెస్ట్ బెంగాల్లో దుర్గాపూర్లో సోలార్ ట్రైన్ కూడా అభివృద్ధి చేస్తున్నాం. రేపు 2022 నాటికి నెహ్రూ సోలార్ మిషన్ ద్వారా 1,00,000 మెగావాట్ల సోలార్ విద్యుత్తును ఉత్పత్తి చేయడమే మన ఎజెండా సార్. నేటికి ఏనాటి కూడా తరిగిపోని సూర్యరశ్మి ద్వారా సోలార్ విద్యుత్తును ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో ప్రపంచ దేశాలు సోలార్ విద్యుత్తులో ముందుకు పోవాలనే ఉద్దేశంతో 2018లో ఇండియా ఫ్రాన్స్ కలిసి ఒక ఉమ్మడిగా సోలార్ కూటమిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది సార్. రేపు 2020 సంవత్సరం సెప్టెంబర్ 8 నాడు అంతర్జాతీయ అక్షరాస్యత రోజు నాడు అంతర్జాతీయ సోలార్ పవర్ ప్లాంట్ కూడా
పవర్ కాన్ఫరెన్స్గా వీడియో కాన్ఫరెన్స్ యొక్క సమావేశాలు కూడా జరగబోతున్న యొక్క సంఘటన సార్ వచ్చేసి సోలార్ అనగానే ఇలా మనకి ఎగ్జామ్ పాయింట్ అవుట్లో ఈ విధంగా గుర్తుంచుకోవాలి సార్ వచ్చేసి ఇక్కడ. ఓకే సార్. మరొకటి ఐఎన్ఎస్ కల్వరి సార్. యాక్చువల్గా కల్వరి అనేది మలయాళం అంటే కేరళ రాష్ట్ర ప్రజలు అక్కడ హిందూ మహాసముద్రంలో భయంకరమైన ఒక చేప సార్. అంటే భయంకరమైన చేప అంటే వచ్చేసి సార్ టైగర్ ఫిష్. ఒక టైగర్ ఫిష్ సార్ ఇది. దీని వాళ్ళు కల్వరి అనే పేరుతో పిలుస్తుంటారు. మలయాళంలో టైగర్ ఫిష్ను వాళ్ళు కల్వరి అనే పేరుతో పిలుస్తుంటారు సార్. దాదాపు వచ్చేసి అక్కడ సార్ 20 అడుగుల పైకి ఎత్తులోకి ఎగిరి కూడా శత్రుపై ఇది దాడి చేయగలుగుతుంది సార్. గంటకి ఇది 300 నాటికల్ మైళ్ళ వేగంతో వెళ్ళి శత్రుపై ఇది అవలీలగా దాడి చేయగలుగుతుంది సార్ ఐఎన్ఎస్ కల్వరి అనేది. మరి ముఖ్యం అంటే టైగర్ షార్క్ సార్. ఇది షార్క్ చేప. ఒక హిందూ మహాసముద్రంలో భయంకరమైన సార్. వాళ్ళు మలయాళం భాషలో కల్వరి అని పిలుస్తారు. అందుకనే దీని పేరు మీద ఇక్కడ కల్వరి అనే పేరు పెట్టుకోవడం జరిగింది. ఈ యుద్ధ నౌకను ముంబైలో వచ్చేసి ఇక్కడ సార్ మజుగావ్ డాకులో నిర్మించిన యొక్క సంఘటన సార్ వచ్చేసి 2017లో ప్రారంభించిన యొక్క సంఘటన సార్ ఐఎన్ఎస్ కల్వరి అనే యొక్క యుద్ధ నౌకను వచ్చేసి ఇక్కడ సార్ ప్రధానంగా. మరి ముఖ్యంగా సార్ ఇక్కడ మరొకటి ఐఎన్ఏ ఇక్కడ సార్ వచ్చేసి ఇక్కడ ఐఎన్ఎస్ అంటే ఖండేరి. ఒక ఐఎన్ఎస్ ఖండేరి సార్. ఇక్కడ దీన్ని కూడా ఒక 2017లో ముంబాయి తీర ప్రాంతంలో ప్రారంభించిన సంఘటన సార్ ఐఎన్ఎస్ ఖండేరి. శివాజీ యొక్క ప్రధానమైన కోటలు అక్కడ ఖండేరి కోట అనేది ఉంది. దీనితో పాటు సార్ ఇక్కడ అరేబియా సముద్రంలో కనిపించే ఒక అరుదైన చేపలు ఖండేరి అనేక చేపలు సార్. ఇక్కడ ఈ ఖండేరి చేపలు కాకుండా శివాజీ కోట అయిన ఖండేరి కోట పేరు మీద ముంబై నౌకా నిర్మాణ కేంద్రంలో నిర్మించిన యొక్క సంఘటన సార్ యొక్క యుద్ధ నౌకను మాత్రం వచ్చేసి ఇక్కడ. మరొకటి సార్ ఐఎన్ఎస్ అంటే ఇక్కడ ఐఎన్ఎస్ కంటే ఖండేరి కానీ వచ్చేసి ఇక్కడ సార్ ప్రధానంగా ఐఎన్ఎస్ ఖండేరి కానీ ఐఎన్ఎస్ కల్వరి కానీ ఐఎన్ఎస్ కరుణ ఐఎన్ఎస్ వచ్చేసి ఇక్కడ సార్ అంటే మరొకటి సార్ వచ్చేసి ఇక్కడ చెందే. ఇవన్నీ కూడా సార్ మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా ఒక ఫ్రాన్స్ దేశానికి చెందిన ప్రధానమైన యుద్ధ నౌక సార్ జలాంతర్గామి స్కర్పిన్ యుద్ధ నౌకల డిజైన్ ఆధారంగా మన శివుడి విగ్రహం యొక్క ఆధారంగా ఈ యుద్ధ నౌకల్ని కూడా మనం నిర్మించుకునే యొక్క సంఘటన సార్ వచ్చేసి ఇక్కడ. మరి ముఖ్యంగా సార్ దానితో పాటు ప్రధానంగా ఐఎన్ఎస్ జలాశ్వ ఒక 2020 సంవత్సరము మే 8 నాడు ఆపరేషన్ సముద్ర సేతు ప్రాజెక్టులో భాగంగా ఈ యొక్క ఐఎన్ఎస్ జలాశ్వ మాల్దీవులకు వెళ్ళి
కరోనా వల్ల లాక్డౌన్ కారణం వల్ల వివిధ దేశాల్లో ఇబ్బంది పడుతున్న యొక్క భారతీయుల్ని ఈ యొక్క ఐఎన్ఎస్ జలాశ్వ అనే యుద్ధ నౌక ద్వారా స్వదేశానికి మనం తీసుకురావడం జరిగింది సార్. ఇదే ఆపరేషన్ సముద్ర సేతులో పాల్గొన్న యుద్ధ నౌకలు ఐఎన్ఎస్ జలాశ్వ ఒకటి, ఐఎన్ఎస్ శార్దులా. ఇది ఇరాన్ గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళి ఇది అక్కడ మన ప్రవాస భారతీయుల్ని అక్కడ ఇబ్బంది పడుతున్న భారతీయుల్ని స్వదేశాన్ని తీసుకురావడం జరిగింది. మరొకటి వచ్చేసి ఐఎన్ఎస్ మగర్. ఇది కూడా సార్ యూరోప్ కంట్రీస్కి వెళ్ళి నౌకాయానం ద్వారా ఐఎన్ఎస్ జలాశ్వ, ఐఎన్ఎస్ శార్దులా, ఐఎన్ఎస్ మగర్ ఈ మూడు కూడా మన ఆపరేషన్ సముద్ర సేతులో పాల్గొనే యొక్క ప్రధానమైన యొక్క యుద్ధ నౌకలు సార్. వచ్చేసి ఇవి మాత్రం ఇక్కడ ఎగ్జామ్లో ఇక్కడ ప్రధానంగా సార్ ఎగ్జామ్లో ఏమంటాడు, ఈ క్రింది వన్లో ఆపరేషన్ సముద్ర సేతులో పాల్గొన్న యుద్ధ నౌకల పేరేమిటి? ఇండియా తొలి సోలార్ యుద్ధ నౌకేది? ఇండియా తొలి వచ్చేసి ఇక్కడ సార్ అణు జలాంతర్గామి యుద్ధ నౌకేది? మరి ఏ యుద్ధ నౌకల్ని స్కర్పిన్ జలాంతర్గామి అంటే డిజైన్ ఆధారంగా నిర్మించారు? ఇండియాలో శివుడి విగ్రహాన్ని పోలిన యొక్క యుద్ధ నౌకలు ఎన్ని ఉన్నాయి? ఇండియా తొలి అణు జలాంతర్గామి యొక్క యుద్ధ నౌక పేరేమిటి? ఈ టైపులో రేపు ఎగ్జామ్లో అడగబోతున్న యొక్క అంశాలు ఉంటాయి సార్. ఈ మధ్యన సార్ వచ్చేసి ఇక్కడ మనము రష్యా కలిసి ఆపరేషన్ ఇంద్ర అనే పేరుతో ఇక్కడ నావీ విన్యాసాలు నిర్వహిస్తుంటాం. మనం ఫ్రాన్స్ కలిసి ఆపరేషన్ వరుణ్ పేరుతో ఇక్కడ నావీ విన్యాసాలు నిర్వహిస్తాం. మనం జపాన్ కలిసి వచ్చేసి ఇక్కడ సార్ జపాన్ ఇండియా కలిసి నిర్వహిస్తున్న ఉమ్మడి విన్యాసాల పేరు జిమ్మిక్స్ అనే యొక్క విన్యాసాలు. ఇండియా సింగపూర్ కలిసి నిర్వహిస్తున్న ఉమ్మడి విన్యాసాల పేరు సింబెక్స్ అనే యొక్క వచ్చేసి ఇక్కడ సార్ సింబెక్స్ అనే యొక్క విన్యాసాలు. మరి దానితో పాటు వచ్చేసి ఇక్కడ సార్ మరి ప్రధానంగా వచ్చేసి ఇక్కడ ప్రధానంగా సార్ ఇక్కడ జిమ్మిక్స్ ఇండియా జపాన్, వరుణ్ ఇండియా ఫ్రాన్సు, ఆపరేషన్ ఇంద్ర ఇండియా రష్యా, ఆపరేషన్ సింబెక్స్ అంటే ఇండియా సింగపూర్ సార్. దానితో ఈ మధ్య వచ్చేసి ఇక్కడ సార్ ఇవి కూడా ఎగ్జామ్లో మొన్న లాస్ట్ ఇయర్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ అడిగిన బిట్స్ సార్. అదేవిధంగా సార్ 2019 సంవత్సరంలో వచ్చేసి ఇక్కడ విశాఖ తీరంలో, అదేవిధంగా సార్ విశాఖలో కాకినాడ తీర ప్రాంతంలో మన ఉమ్మడిగా నిర్వహించిన యొక్క విన్యాసాల పేరు ఇండియా అమెరికా కలిసి నిర్వహించిన విన్యాసాల పేరే టైగర్ ట్రంప్ అనే యొక్క పేరు కూడా పెట్టడం జరిగింది సార్. వీటికి మాత్రం వచ్చేసి మరి అండమాన్ నికోబార్ దీవుల్లో వచ్చేసి ఇక్కడ సార్ పాసెక్స్ అనే యొక్క పేరుతో మనం ఇక్కడ వచ్చేసి అమెరికా కలిసి నిర్వహించిన యొక్క విన్యాసాల పేరు సార్. ఇవాళ దక్షిణ చైనా సముద్రంలో చుట్టుపక్కల చైనా యుద్ధ నౌకల ద్వారా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న యొక్క సందర్భంగా అవసరం అంటే భారత్ తరపున చైనాపై దాడి చేయడానికి ఇవాళ అండమాన్ నికోబార్ దీవుల ప్రాంతంలో ఉన్న యొక్క అమెరికా యుద్ధ నౌకలు అంటే యుఎస్ఎస్ నిమిడ్జ్ సార్ వచ్చేసి ఇక్కడ నిమిడ్జ్. మరొకటి యుఎస్ఎస్ రొనాల్డ్ రిగ్గిన్ అనే యొక్క యుద్ధ నౌకలు సార్ ఇవి. మరి వీటితో పాటు ప్రధానంగా సార్ వచ్చేసి ఇంకా ఎగ్జామ్లో ఈ యొక్క యుద్ధ నౌకల నుంచి ఈ టైపులో అడగబోతున్న యొక్క అంశాలు ఉంటాయి సార్. భారతదేశం తొలి యుద్ధ ట్యాంక్ అంటే వచ్చేసి ఇక్కడ సార్ వైజయంతి. ఇండియా తొలి యుద్ధ ట్యాంక్ ఇది వైజయంతి సార్ ఇక్కడ. అదేవిధంగా సార్ ఇండియా తొలి యుద్ధ ట్యాంక్ ఇది వైజయంతి అయితే ఇండియా అతిపెద్ద యుద్ధ ట్యాంక్ అంటే అర్జున్ అనే యొక్క యుద్ధ ట్యాంక్ సార్. ఇది తమిళనాడు రాష్ట్రంలో ఆవడి ప్రాంతంలో నిర్మించిన యొక్క సంఘటన సార్ ఈ యుద్ధ ట్యాంకును మాత్రం. మరి అదేవిధంగా సార్ దానితో పాటు ప్రధానంగా వచ్చేసరి ఇక్కడ
ఇదే కాకుండా ఇండియా అంటే రష్యా నుండి కొనుగోలు చేసిన యొక్క ఇండియా యుద్ధ ట్యాంక్ అంటే T-90 యుద్ధ ట్యాంక్ సార్. ఈ T-90 యుద్ధ ట్యాంకులో ప్రయాణించిన తొలి రాష్ట్రపతి అంటే ప్రతిభా పాటిల్ ఇక్కడ నుంచి ప్రయాణించిన సంఘటన సార్. ఈరోజు రేపు 3 days పాటు ఇక్కడ చైనా ఆధ్వర్యంలో షాంఘై రక్షణ అంటే ఆర్గనైజేషన్ రక్షణ శాఖ యొక్క మంత్రుల యొక్క సమావేశం కూడా జరుగుతుంది. ఈ సమావేశంలోనే ఈరోజు నరేంద్ర మోడీ అంటే వచ్చేసి అక్కడ నరేంద్ర మోడీ యొక్క ఆధ్వర్యంలో వెళ్ళిన యొక్క రాజ్నాథ్ సింగ్ ఈయన AK-47-30 అనే పేరుతో ఇండియా రష్యా కలిసి ఒక ప్రత్యేక రైఫిల్ తయారీకి ఒప్పందాన్ని కూడా అంగీకరించిన యొక్క సంఘటన సార్. ఈ ప్రపంచానికి తొలిసారిగా ఒక AK-47 అందించిన యొక్క మొట్టమొదటి కంట్రీ అంటే సార్ అది రష్యా. ఒక AK-47 యొక్క సృష్టికర్త ఆయనే సార్ మిఖైల్ కల్నిష్కోవ్ అనే వ్యక్తి AK-47 యొక్క సృష్టికర్త. ఓకే సార్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్ సార్. బాగా చదవండి, టైం లేదు, ఏ మూమెంట్లోనైనా నోటిఫికేషన్ రావచ్చు, దానికి తగ్గట్టుగా మీరు ఈ ప్రిపరేషన్లో ముందుకు పోండి సార్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్ సార్. నేను మీకోసం క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాను. ఆ టెస్ట్ ఎలా అటెండ్ అవ్వాలి, టాప్ 50 క్వశ్చన్స్, ఎగ్జామ్లో దిగబోతున్న 50 క్వశ్చన్లు ఏంటి అంటే 50 క్వశ్చన్లు నేను ఇవ్వడం జరుగుతుంది. అవి చాలా వరకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఎగ్జామ్లో రావడానికి ఆస్కారం ఉన్న క్వశ్చన్స్ వివిధ పోటీ పరీక్షల్లో. అది సచివాలయం కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, లేకపోతే SSC CGL కావచ్చు, బ్యాంకింగ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. అయితే అందుకే పేపర్ ఎలా ఉంటుందంటే కొన్ని ఈజీ క్వశ్చన్స్, కొన్ని హార్డ్ క్వశ్చన్స్, అన్ని క్వశ్చన్లు ఉండడం జరిగింది పేపర్లో కూడా. ఓకే రైట్, ఈ 2 గుడ్ న్యూస్ ఆల్ ఆఫ్ యూ ఐ వాంట్ టు అనౌన్స్ విత్ యూ పీపుల్. ద ఫస్ట్ ఈస్ మీకు VMR లాజిక్స్ యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ని మీకు చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ పాయింట్, VMR లాజిక్స్ యూట్యూబ్ ఛానల్లో. ఓకే, అండ్ సెకండ్ థింగ్, నేను మీకు రోజు కూడా టెస్ట్ కండక్ట్ చేస్తాను. ఎవ్రీడే సమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఒక 50 క్వశ్చన్స్ ఉన్నాయండి. ఆ 50 ఇంపార్టెంట్ క్వశ్చన్ వివిధ పోటీ పరీక్షలో వచ్చే క్వశ్చన్స్ని టెస్ట్ కండక్ట్ చేస్తాను. ఇప్పుడు ఇది ఎలా అటెండ్ అవ్వాలి, ఏం లేదు, సింపుల్. యూట్యూబ్ ఓపెన్ చేయాలి, యూట్యూబ్ ఛానల్లో రోజు వీడియోస్ది చూసుకో, అయిపోద్ది ఒక పాయింట్. రైట్, ఇక ఈ టెస్ట్ ఎలా అటెండ్ అవ్వాలి దాని గురించి చూద్దాం. ఈ టెస్ట్ ఎలా అటెండ్ అవ్వాలి, రైట్, ఇక ఈ టెస్ట్ ఎలా అటెండ్ అవ్వాలి అనేది చూద్దాం. ఒకటి వెరీ సింపుల్ ఆఫ్ యూ, అన్అకాడమీ ప్లస్ ద్వారా మీరు అటెండ్ అవ్వాలి ఈ టెస్ట్ని. దట్స్ ద రీజన్ అన్అకాడమీ ప్లస్. ఓకే క్లియర్. అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా చూడాలి, అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి సార్, మీకు ఆ అన్అకాడమీలో మీరు టెస్ట్ ఎలా రాయాలి అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లిగినా. సో ఫస్ట్ ఆల్ ఆఫ్ యూ, మీరు మొబైల్ ఓపెన్ చేయండి, ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. మీరు మొబైల్ ప్లే స్టోర్లో జస్ట్ అన్అకాడమీ లెర్నింగ్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. అన్అకాడమీ లెర్నింగ్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. అన్అకాడమీ లెర్నింగ్ యాప్ తర్వాత ఆ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ఓపెన్ అని క్లిక్ చేయాలి. ఇక్కడ ఏం చేయాలి, ఓపెన్ అని క్లిక్ చేయాలి. డౌన్లోడ్ అది మీరు అన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేశాను ఆల్రెడీ, ఇన్స్టాల్ కానీ ఓపెన్ క్లిక్ చేయండి. ఓపెన్ క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుందండి, మీకు UPSC అయ్యో ఓపెన్ అవుతాయి. దెన్ హియర్ ఇస్ ఏ కాల్ సెర్చ్. ఇక చూడండి, ఇక్కడ సెర్చ్ బటన్ ఉంది. సెర్చ్ అంటే ఎలా ఉంటుందంటే ఇలా ఉంచోండి, ఇలా ఉంటుంది. ఇదే సెర్చ్ బటన్. దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టైప్ ఇట్ VMR అని టైప్ చేయండి. సెర్చ్ బటన్ క్లిక్ చేసిన తర్వాత జస్ట్ టైప్ VMR అని టైప్ చేయండి. VMR అని టైప్ చేయండి. ఓకే, VMR అని టైప్ చేయగానే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. యూ క్లిక్ ఆన్ హియర్ ఫాలో. అని క్లిక్ చేయండి. ఫాలో అని క్లిక్ చేశాక దెన్ ఇక్కడ మీకు నాది ఓపెన్ అవుతుందండి. ఇక్కడ దర్ ఈస్ కాల్ స్పెషల్ క్లాసెస్ అని చూడండి. స్పెషల్ క్లాసెస్ మీకు ఫాలో అని క్లిక్ చేయడం వల్ల మీకు ఏంటి నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ఇక్కడ స్పెషల్ క్లాసెస్లో జస్ట్ క్లిక్ ఆన్ స్పెషల్ క్లాసెస్. అందులో ఈవినింగ్ 7 o'clock మీకు ఈవినింగ్ 7 PM to 8 PM. ఈవినింగ్ 7 PM to 8 PM దట్ ఈస్ ఎ స్పెషల్ క్లాస్ ఆఫ్ మైండ్ ఎవ్రీ డే. అంటే ప్రతిరోజు కూడా ఎగ్జామ్స్లో రాబోయే క్వశ్చన్లు అనే వాటి గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్స్లో రాబోయే క్వశ్చన్లు, రైట్, అవి ఈజీ ఉండొచ్చు, హార్డ్ ఉండొచ్చు అండి. ఈజీ ఉండొచ్చు, హార్డ్ ఉండొచ్చు. ఎగ్జామ్స్లో రాబోయే ప్రశ్నలు. డోంట్ ఎక్స్పెక్ట్ ఓన్లీ హార్డ్ క్వశ్చన్, డోంట్ ఎక్స్పెక్ట్ ఓన్లీ ఈజీ క్వశ్చన్స్, బికాస్
ఇది సచివాలయం జాబ్స్కి ఉపయోగపడాలి, ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళకి ఉపయోగపడాలి, బ్యాంకింగ్ వాళ్ళకి, సీజర్ వాళ్ళకి అన్నిటికీ కలుపుంది కాబట్టి నేను అన్నిట్లోంచి క్వశ్చన్ ఇస్తూ ఉంటాను అన్ని ఎగ్జామ్స్ నుంచి. ఓకే, సో గైస్ 7 PM to 8 PM యూ హ్యావ్ ఎ క్లాస్ ఎవ్రీ డే. సో ఇక్కడ మీరు అది లైవ్ వచ్చేస్తుందండి, లైవ్ మీరు వాచ్ చేసుకోవచ్చు ప్రతిరోజు కూడా. 7 7కే రావాలి. నేను తర్వాత ఎప్పుడో వస్తా అంటే అవ్వదు. నువ్వు 7 క్లాస్ అంటే 7కే రావాలి. సార్ నేను తర్వాత వస్తా సార్ అంటే ఇంకెందుకు తర్వాత ఎందుకు? 7 o'clockకి టెస్ట్ అంటే నేను 7:30కి వస్తాయి. నువ్వు ఫైనల్ ఎగ్జామ్ రేపు ఎగ్జామ్ రాస్తావా? 7 కంటే ఎప్పుడు వెళ్ళా? 7కే వెళ్ళాలా? వాడు ముందెళ్ళా ఎగ్జామ్ కండక్ట్ చేయండి, నీకు వెళ్ళి కూర్చుంటావు అంతే, కానీ ఎగ్జామే కండక్ట్ చేయరు. పేపర్ 7 అంటే 7కే ఓపెన్ అయింది క్లాసు. సో ఎగ్జామ్ టైంకి రండి 7 o'clockకి, రైట్? నెక్స్ట్ థింగ్, ఇక టెస్ట్ రాసుకోవచ్చు, అది వదిలేసేయండి. ఆ ర్యాంకింగ్ అనేది ఓన్లీ 100 వరకే ర్యాంక్స్ వస్తాయండి. 1 నుంచి 100 వరకే ర్యాంక్స్ వస్తాయి, మిగతా వాళ్ళకి ర్యాంక్స్ రావు. అంటే ఎగ్జామ్స్లో చాలామంది రాస్తారండి, కానీ 100 లోపల వరకే ర్యాంక్ వస్తాయి, 100 లోపల వరకే ర్యాంక్ వస్తాయి, రైట్? ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ చూడండి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే గైస్, ఇవి ఎప్పుడు దాకా జరుగుతాయి? ఈ 2 things. వన్ ఈస్ జిఎస్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్. మీకు ఫ్రీగా కరెంట్ అఫైర్ క్లాస్ ఇస్తున్నాను, కరెంట్ అఫైర్స్ క్లాసెస్. రెండోది మై క్లాసెస్, మై ఫ్రీ టెస్ట్ అట్ అన్అకాడమీ ప్లస్, టెస్ట్ అట్ అన్అకాడమీ ప్లస్. ఈ రెండు ఎప్పుడు దాకా జరుగుతాయి అంటే మీరు చాలామందికి ఇవి షేర్ చేస్తూ ఉండాలి మన వాటి గురించి. ఐ రిపీట్, మీరు షేర్ చేయాలండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయాలి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి వ్యూస్ మనకి పెరుగుతూ ఉంటే దాన్ మీకోసం నేను రోజు ఈ థింగ్స్ చేయగలుగుతాను. మీకోసం అంటే టెస్ట్ కండక్ట్ చేస్తున్నాను, ఐ నీడ్ ఎ స్ట్రెంత్ ఆఫ్ 500 to 600 మినిమం. 20 మందో 50 మందో 100 మందికి వస్తే టెస్ట్ కండక్ట్ చేయడానికి నాకు ఇంట్రెస్ట్ ఉండదు. దట్స్ ద రీజన్. సో మినిమం ఒక 500 to 1000 వస్తే నీ ర్యాంక్ ఏంటో నీకు తెలుస్తుంది, నీ క్యాలిబర్ ఏంటో నీకు తెలుస్తుంది, అండ్ కండక్ట్ చేసే నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఐ వాంట్ ద స్ట్రెంత్ ఆల్ ఆఫ్ యూ. సో బికాస్ ఆఫ్ దాట్ రీజన్, సో యూ జస్ట్ షేర్ ది ఇన్ఫర్మేషన్ టు ఆల్ యువర్ ఫ్రెండ్స్. యూ జస్ట్ షేర్ ద ఇన్ఫర్మేషన్ టు ఆల్ యువర్ ఫ్రెండ్స్, రైట్? ఐ హోప్ యూ క్యాన్, యుల్ డూ, రైట్? ఎవరైనా ఒకవేళ అన్అకాడమీలో జాయిన్ అవ్వాలి అనుకుంటే గైస్, ఎవరైనా ఒకవేళ అన్అకాడమీలో జాయిన్ అవ్వాలి అనుకుంటే రిఫరల్ కోడ్లో, లిజన్, రిఫరల్ కోడ్లో జస్ట్ రైట్ డౌన్ VMR Logics. చూడండి. సో గైస్, ఒకవేళ మీరు ఎవరైనా సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి అంటే లుక్ నౌ, క్లిక్ ఆన్ APSC TSPSC. నా క్లాసెస్ వినాలి అనుకుంటే క్లిక్, ఇందులో అన్అకాడమీలో వినాలి అనుకుంటే క్లిక్ ఆన్ APSC TSPSC. ఓకే, ఇక్కడ చూడండి, గెట్ సబ్స్క్రిప్షన్ ఉంది. క్లిక్ ఆన్ గెట్ సబ్స్క్రిప్షన్, క్లిక్ చేస్తే ఇలా వస్తుంది మీకు. చూడండి, ఇలా వస్తున్నాయి. బెటర్ ఇవన్నీ వేస్ట్ అండి. 1 year అయితే చాలా తక్కువ. 6 monthsకి 6,300 కన్నా 1 yearకి 7,700 ఇస్ బెటర్ వన్. ఓకే, ఇక్కడ చూడండి, 12 monthsకి 7,700. అబ్జర్వ్ చూడండి ఒకసారి. ఇక్కడ మీరు ఏం చేయాలంటే రిఫరల్ కోడ్ రాసుకోవాలండి. రిఫరల్ కోడ్, ఓకే, చూడండి, VMR Logics. ఈ రిఫరల్ కోడ్ రాయటం వల్ల చూడండి, ఇక్కడ ఫీజు ఎంత ఉంది? 7,700. చూడండి ఏమవుతుందో. ఇట్ కమ్స్ టు 6,930. ఓకే, సో గాయస్, ఎవరైనా సరే సబ్స్క్రిప్షన్ తీసుకుందాము అనుకుంటే, ఈ అన్అకాడమీలో ఎవరైనా జాయిన్ అవుదాం అనుకుంటే మీరు చేయాల్సింది ఇక్కడ VMR Logics అన్నాయండి. VMR Logics అని రాయటం వల్ల మీకు స్ట్రైట్ అవే 10% డిస్కౌంట్ వస్తుంది. చూడండి, ఫీజు ఎంత అంటే 6,930కి వచ్చింది. ఇంతకుముందు 7,700 అవునా? మీరు ఏ కోర్స్ జాయిన్ అవ్వకుండా అన్అకాడమీలో మీరు ఏదైనా జాయిన్ అవ్వండి, మీ ఇష్టం. అది బ్యాంకింగా, లేకపోతే SSC CGLా, లేకపోతే UPSCనా, నువ్వు ఏది జాయిన్ అవుతావు జాయిన్ అవ్వు. నీకు డిస్కౌంట్ కావాలంటే జస్ట్ రైట్ డౌన్ VMR Logics అన్అకాడమీలో రాయండి, యూ గెట్ 10% డిస్కౌంట్. అయితే ఆ ఒక్క సబ్స్క్రిప్షన్తో మీరు అన్ని క్లాసులు వినొచ్చు. ఆ ఒక్క సబ్స్క్రిప్షన్తో మీరు, ఆ 1 సబ్స్క్రిప్షన్తో మీరు నా క్లాసెస్తో పాటు మీరు సైదులు క్లాసులు వినొచ్చు, ఇంకా అందరి క్లాసులు కూడా, అందులో ఎవరుంటారో వాళ్ళందరి క్లాసులు కూడా మీరు వినొచ్చు. ఓకే, అందరి అంటే మోస్ట్లీ ద మేజర్ సీనియర్ ఫ్యాకల్టీ, ఇఫ్ యూ అబ్జర్వ్ ద స్టేట్స్లో, మీకు ఆంధ్ర తెలంగాణ స్టేట్స్లో 2 బాగా తెలిసిన పేర్లు నాకు తెలిసి VMR సైతులు. ఈ 2 ఇద్దరు క్లాసెస్ కూడా మీరు అందులో చూసుకోవచ్చు. ఓకే, సో మీరు రాయాల్సింది VMR Logics అని రాయండి, యూ గెట్ స్ట్రైట్ అవే 10% డిస్కౌంట్, రైట్?